నేటి విద్యార్థులను రేపటి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించేందుకు కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఎస్పీకే ప్రతాప్, శివకిషోర్లతో కలిసి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉంది అని ఆయన అన్నారు. ఇవాళ నేను రాజకీయ నాయకుని కాకముందు నేను ఒక స్టూడెంట్ని, మీలాగనే చదువుకున్నాను. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను కూడా స్కూల్లో చాలా నాటి స్టూడెంట్. బట్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా స్కూల్లో చిన్న స్కూలు, ఎక్కడో కర్ణాటకలో చదువుకున్నాం మేము. కర్ణాటకలో చదువుకునే స్కూలు ఎక్కడో చిన్న గ్రామంలో మా ఫాదర్ వీళ్ళందరూ కష్టపడుతుంటే ఒక చిన్న స్కూల్లో చదువుకునేటోళ్ళం. బట్ కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. బట్ కంప్యూటర్ అవైలబుల్ ఉండేది కాదు. ఒక కంప్యూటర్ కొనుక్కోవాలన్నా, మా ఫాదర్ కొనియాలన్నా కూడా వాళ్ళకి పెద్ద పని. అప్పుడు ఎవరైనా కంప్యూటర్ తెచ్చిస్తే అది ఎలా ఉంటుందో చూడడానికి పోయేటోళ్ళం. ఏదైనా స్కూల్స్లలో కంప్యూటర్స్ ఉంటే ఫ్రెండ్స్ లేకుంటే స్కూల్ హెచ్ఎంస్, టీచర్స్ అందరికంటే ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ఎంపీ గారు. ఎందుకంటే స్కూల్లో నాకు 2 ఫేవరెట్ క్లాసెస్, ఒకటి పీటీ సబ్జెక్ట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ ఉన్నా, సెకండ్ది ల్యాబ్కి వెళ్ళడం. ఎందుకంటే ఎంతసేపు క్లాస్లో కూర్చోబెట్టి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి బుక్స్లో రాపించినా అది మనకి గుర్తుండదు, దాన్ని అప్రిషియేట్ చేయము. ఒక సింపుల్ కెమికల్ ఈక్వేషన్ కూడా అసలు వాట్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంది, రియాక్షన్ అంటే ఏంది, దాన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో